వేమన భగవాన్ ఈ ప్రపంచానికి పద్యాల రూపంలో అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పదని, ప్రతి పద్య మకుటంలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మలతో కూడిన జ్ఞానం ఉందని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు వానపల్లి శంకర్రావు అన్నారు. ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశీస్సులతో ఈ నెల 19న శ్రీ భగవాన్ వేమన జయంతికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను శనివారం ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, వేమన భగవాన్ ప్రజలందరికీ గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పద్యాల రూపంలో తెలిపారని అన్నారు. ఈ జయంతి సందర్భంగా విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఊరు ఏరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. దీనికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జాతీయ రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాదు, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతోనే మేము ఈ వేమన జన్మదినోత్సవాన్ని ఇక్కడ చేయదలిచాము. ఈ కార్యక్రమానికి మనకి ఈ కోస్తాంధ్ర మొత్తం అన్ని జిల్లాలు కలిపి చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒడిషా ప్రాంతం నుంచి కూడా అనేక మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలగు ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నాము. రేపు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా విజయనగరం శాసనసభ్యురాలైన శ్రీమతి అతిథి గజపతి లక్ష్మీ మేడం గారు, మన ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారు, మన విజయనగరం ఎంపీ అయిన కలిసెట్టి అప్పలనాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి వేయించేయుచున్నారు. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఇక్కడ వేమనపై ఒక సభ నిర్వహించి తరువాత 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పురవీధుల్లో పల్లకిపై వేమన భగవాన్ని ఊరేగింపు జరిగే మహోత్సవం జరుగుతుంది. కాబట్టి పురప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేమన చెప్పిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని తద్వారా దైవానికి దగ్గరవుతారని మేము ఒక గొప్ప ఆశయంతోనే ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి సూచనల మేరకు మేము ఈ పట్టణంలో